నమస్కారం స్వామి, నా ఫస్ట్ వ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. నా పరిచయాన్ని లాస్ట్లో పరిచయిస్తాను రండి. ఇప్పుడు మా ఊరు సౌందర్యాలను చూద్దాం రండి. మా ఊరు రంగసముద్రం. ఆ రంగసముద్రం అంటే రంగభూమికే సముద్రం లాంటిది. ఎన్నో శ్రేష్ఠ కళా విధులు ఇక్కడ జన్మించారు. అలాగే మా ఊరు కళలంటే కోలాటం, పౌరాణిక నాటకం, గొంబల నాటకం, సామాజిక హాస్య నాటకాలు, సంగీతం, భజని, తప్పడి, ఉరాలు, పులికుణితం, వేషాల కుణితం ముంతైనవి మా ఊరు కళలైనవి. రండి ఇప్పుడు చూద్దాం మా ఊరు ఎలాగుంది అని. గురుగారు, సూర్యదేవుణ్ణి దర్శించుకోండి. చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ. ఈ మడిని చూడండి ఎంత పచ్చిగా తేనె పోసుకొని నవ్వుతూ ఉంది. ఇది చూడండి ఎంత వయ్యారంగా ఊగుతూ ఉంది. చూస్తూ ఉంటేనే గళ్ళి చెదిరిపోయేలా ఉన్న వర్మానాలి అలా ఉంది. రండి ఇప్పుడు సీమావుల దగ్గరికి పోయి సీమావులు ఎలా ఉండవని చూస్తాం. సీమావుల దగ్గరకు వచ్చినాను. ఇది చూడండి ఎట్లా గీరుకంటా ఉంది. బాగా తినేడిసి సిని చూడు ఎట్లా పొనకనిండవి ఇవన్నీ బాగా తినేడిసి. ఏమైనా చెప్పండి, వీటి నుంకనే కొన్ని జీవితాలు నడుస్తూ ఉండవి. ఈ బాయిలోనే చూడండి నేను సన్నాడు ఉన్నాడు ఈజీ నేర్చుకునింది. రండి ఇప్పుడు గొర్రెలు తక్కుపోదాము. గొర్రెలు ఎల్లుండవని చూపిస్తా పోతాను రండి. గొర్రెలు ఉండే జాగ్రత్తకేమో వచ్చినాను. చూడండి ఎన్నో గొర్రెలు ఇక్కడ మేస్తూ ఉండవి ఆరాముగా. చూడండి లక్షలు బెలేబాడే అట్లాంటివి ఈ గొర్రెలు చూడండి ఎంత చక్కగా మేస్తూ ఉండవి. చూడండి అప్ప, ఎవరికైనా కావాలని చెప్పండి, వేసుకొని వస్తాను. చూడండి ఇండ్లు ఎంత బాగున్నాయి, నెమ్మదిగా జీవనం నడిపిస్తూ ఉండరు. ఈ గొర్రెలు చూడండి ఈ బాయిలోనే వచ్చి నీళ్లు తాగిపోతాం అనమాట. ఈ చూసుకోండి ఇంక పాత బాయిన పోయిది. పాతదంటే పాతది, ఇది పాతకాలం బాయి. చూడండి అప్ప నేతండి ఎట్లు పడుతూ ఉంది. ఈ పులుగులో టీనాం కెమెరాకి అడ్డం వస్తూ ఉండవు. చూడండి ఇక్కడ చూడండి అప్ప, ఈడ గుడిసి మామిడికాయ తోపు. చూడండి అప్ప చెట్టు గుట్టు ఎట్లుంది. మా ఊరంటే ఊరికే కాదపో. చూడండి ఎంత బాగుండదు ఈడంతకి. చూడండి ఎట్లుంది. ఈడు చూడండి చేనులో నవ్వుడే అంతా చీరలు కట్టించిండారు. అంతా ఆవిడే పంటకు వచ్చిందనమాట. దానికే చీరలు గీరలు అని జోరుగా కట్టించిండారు కోసేకి. ఇంకా మామిడి తోపు చూడండి ఈ యాసిక్ తలకే ఫుల్ వచ్చిడిస్తాయి. ఇంకా మామిడికాయలు ఇంకా ఈడు చూడండి ఉలులు వేసిండారు. గుట్టు మొన్న కింద వేసిండారు. చుట్టూరా కొండలు ఉండవు. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తూ ఉండదు. సూపర్గా ఉంది ఈడు మాత్రం. చూడండి అప్ప ఎంత బాగుందంటే అబ్బబ్బబ్బా. ఇక్కడ చూడండి గురువుగారు, మోస్ట్ హైప్ ఇచ్చే వ్యూ అంటే ఎక్కడైనా ఉందంటే ఈ కొండ నుంచి చూస్తే అన్ని కొండలు ఏకంగా కనిపిస్తున్నాయి. చూడండి ఇక్కడ ఈ రూట్ నుంకా ఇప్పుడు వనంతరం పోదాం రండి, చూస్తాం ఎలా ఉంది వనంతరం అని.
కముల్ పూలు చూడండి ఎంత అందంగా మెరిసిపోతుండవి. చూడండి అమ్మో, ఎవరికైనా కావాలంటే కామెంట్లు పెట్టండి అమ్మో, ఇంక తీసుకొని వచ్చి ఇచ్చేస్తాను మీకు. ఇంకా చూడండి ఎట్లుండవు, ఎంత బాగున్నాయి. ఇక్కడ ఉండే ప్లేస్ చూడండి, గొంది అని పిలుస్తారు. ఇక్కడ అన్ని ఈత చెట్లు చూడండి, ఈత చెట్లు ముండ్ల చెట్లే ఎక్కువ. నేల పండ్లు అంటే మాత్రము సీజన్లో దిండు కాస్తాయి. ఇక్కడ జనాలంతా వచ్చి పిక్కపోతుంటారు. నేను సన్నప్పుడు ఎన్నోసార్లు సైకిల్లో వచ్చి పిక్కపోయినాను. చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ అంతా. చూడండి ఈ వండ్లంలో చూడండి పింక్ కలర్ కమలాలు ఉండవి. అక్కడ చూస్తే తెల్ల ఉండే ఆ వండ్లంలోన చూడండి. ఏమే చెప్పండి, మా ఊరు ప్రకృతి సౌందర్యాలు మాత్రం అద్భుతము. ఎంత బాగుండదు చూడండి. ఎప్పుడైనా ఫ్రీ ఉన్నాడో వచ్చి ఇక్కడ విజిట్ చేసిపోవచ్చు మీరు ఆరామ్గా. చూడండి ఎంత అందంగా ఉంది మా ఊరు సౌందర్యాలు. చూడండి ఈ దావ చూస్తూ ఉంటారు కదా, ఈ దావ నుంకనే మనం ఇప్పుడు వనంతరకు పోవాలన్నమాట. చూడండి ఎంత చెట్టు గుట్టు ఉంది, ఎంత ముండ్లు రాయి ఉండే దావ. ఈ సైకిల్లోనే ఇప్పుడు పోవాలటకి రండి. వనంతర దాకేమో వచ్చినాను. రండి ఇక్కడ ఒక శివాలయం చూపిస్తాను. ఈ వెనక చూసారు కదా కొండని, ఎన్నో వేల ఔషధ గుణాలున్న చెట్లు ఉన్నాయి. అలాగే వందల రకాల బిల్వ పత్రాలు ఉన్నాయి. చూడండి రండి, ఇక్కడ శివుని దేవస్థానం ఉంది, చూపిస్తా పోతాను రండి. ఈ స్థలం యొక్క విశేషాలు ఏమంటే, ఎన్నో రకాల వేలాది చెట్లున్నాయి, ఔషధ గుణం ఉన్న చెట్లున్నవన్నమాట. ఇక్కడ వందలాది రకాల బిల్వపత్ర చెట్లు ఉన్నావన్నమాట. అందుకే ఇక్కడ లింగ ప్రతిష్టాపన చేసినారు అప్పట్లోనే. చూసుకోవచ్చు మీరు, ఇక్కడ లింగం ఉంది. ఇది ఈ గుడిని గర్భగుడి ఇప్పుడు కట్టించింది అనమాట. అప్పట్లో ఏం లేదు, బయలునే లింగ ప్రతిష్టాపన చేశారనమాట. ఇక్కడ అడవి జంతువులు కూడా ఉన్నాయి. కల్లి, కుందులి, కాడ్సిబిల్లి, కాడుపంది, నెమిలి, విషకారమైనటువంటి పాములు, అనేక రకమైన జంతువులు కూడా ఉన్నవి ఇక్కడ. నాకైతే సుస్తైంది. ఇక్కడ మాకు కడుక్కొని ఇంక ఊర్లోకి పోదాం రండి. ఇంకా ఈడు చూడండి అబ్బా, మీరు చూస్తూ ఉండరు, ఇది ఆడో కేరళ ఉండే వ్యూ కాదు, మా ఊర్లో ఉండేటువంటి వ్యూ. చూడండి ఎంత బాగుంది. చూడండి ఇక్కడ ఈ రెండు కొండల మధ్యనే ఒక దావ ఉంది. ఆ దావ అంటే ఇప్పుడు లెంపుకు పోవాలి. రండి, ఆ దావ ఎలా ఉంది అని చూస్తాము. ఇప్పుడు సైకిల్లో నా లెంపుకు పోదాము రండి.
గురుగారు నేను లెంప వంకుతా ఉన్నాను చూడండి. ఇది అన్నంలోకి వేసేది ఇదేనే, గ్రహణం పట్టినప్పుడు నీళ్ళలోకి వేసేది ఇదేనే. చూడండి ఇక్కడ శనగ చెట్లు ఎంత నేతివి ఎంత చక్కగా చిగురినాయి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. వాతావరణం మాత్రం సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. చూడండి ఇక్కడ ಯಾವುದೇ కార్ సౌండ్లే, బైక్ సౌండ్లే, లారీ సౌండ్లే, ಯಾವುದೇ పొల్యూషన్లే. ఎంత బాగుంది చూడండి నెమ్మదిగా. రండి ఇక్కడ పైన నీళ్లు సన్నగా పారుతా ఉండవు, చూపెడతాను చూడండి. ఈ నీళ్ళు మాత్రం సన్నగా ఇవుడు మాత్రం ఇట్లా పారుతా ఉండవి. వాన వచ్చినప్పుడు మాత్రం చూడండి ఎంత జోరుగా పారి బండ్లన్నీ సమసి నైస్గా అయిపోయిండవి. వాన వచ్చినప్పుడు రావాలి ఇక్కడ, బాగుంటుంది చూసాక మాత్రము. చూడండి ఎంత బాగుంది ఇక్కడ. రండి పైన కూడా నీళ్ళు ఉండవు, చూపెడతాను రండి. పైకి పోదాం ఇప్పుడు రండి. వాన రక్కక సుమారు నెలలే అయిపోయింది, అయినా ఎన్నోటి నీళ్ళు నిలుచుకుని చూడండి. ఆ బండ్లు చూస్తేనే గుర్తవుతుంది ఎన్ని నీళ్ళు నిలుచుకుంటావని. ఆ వాన వచ్చినోడల్లా వచ్చి జనాలు చూడండి పార్టీ చేసుకొని తిని పోయిండారు. ఈ కొండను చూడండి, కొందరు పెద్ద కొండ అంటారు, ఇంకొందరు బోడికొండ అంటారు. ఇది ఎలా అంటే బోడుగుంది కాబట్టి బోడికొండ అంటారు. చూడండి ఎంత బాగుంది. ఈ గుట్ మీద నిలుచుకొని చూస్తే చెరుపక్కలో ఉండే తోటలు చేనులు అన్నీ కనిపిస్తాయి. నిడుగనుకొని చూడండి పాము పెడెత్తి పణకనింది అట్లా పణకనింది. ఎంత బాగుంది చూడండి, చూసాక మాత్రం సూపర్గా ఉంది ఇక్కడ వ్యూ మాత్రం. అప్పుడే 5 గంటలు అయింది, దానికి అన్ని సీమాలని కిందకి దిగుతా ఉండవి. రండి ఇప్పుడు మనం పైకి చూస్తాము ఏమేమి కనిపిస్తుంది పైన ఇంకా అని. రండి పోదాం పైకి. చూడండి పైకేమో వచ్చినాము. చూడండి కొండల సీమ ఎట్లా కనిపిస్తూ ఉంది. అన్ని రాయలసీమ అయితే మాది కొండల సీమ. చూడండి ఎట్లా కనిపిస్తూ ఉంది. ఇది నిడుగల్లో చూడండి ఎంత పెద్ద కొండ. చూడండి ఎంత పైకన్నా ఉంది చూడండి అప్ప. చూడండి ఎంత పెద్దగా ఎంత బాగుంది. అబ్బబ్బబ్బబ్బ చూస్తూ ఉంటేనే కళ్ళు తిరిగేటట్లుండవు ఇంకా. చూడండి గురువుగారు ఊరంతా తిరిగి ఇప్పుడు రాంపురానికి వచ్చినాను. మా ఇంటి దేవుడు అయినటువంటి ఆంజనేయ స్వామికి అయితే వచ్చినాను ఇప్పుడు. ఇక్కడైతే మా పూర్వజులు ఇక్కడే గుడిసెండ్లు వేసుకొని ఇండ్లు కట్టుకొని ఉండ్రి అంటానని పెద్దోళ్ళంతా చెప్తారు. ఈ బిల్పత్రం మాన్ చూడండి, ఈ మాన్ పెట్టేవిడే 100 ఏండ్లు పైన అయింది. ఎంత పెద్దగుంది చూడండి, ఎంత పెద్దగుంది చూడండి. అబ్బబ్బబ్బబ్బా. ఈ దేవస్థానంలోన ప్రతి ఏడాది రామనవమి వచ్చినప్పుడు ఊరు జనాలంతా కలిసి భోజనాలు వేసి పానకము పెసరబళ్ళు పొంచి పెద్ద జాతరలా ఆచరిస్తుంటారు ఇక్కడ. చూడండి ఆంజనేయ విగ్రహం చూడండి ఎంత ప్రకాశమానంగా మెరిసిపోతా ఉందో ఇక్కడ. చూడండి ఆంజనేయ, ఈ నా లోక సంచార యాత్రలో ఎటువంటి లోటు కలగక నన్ను కాపాడప్ప. నేను మీ ప్రపంచ దర్శకుడిని. నా మొదటి లోక్ మా ఊర్లోనే చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు ఎన్ని దేశాలు తిరిగి వచ్చినా మా ఊర్లో ఉండేటువంటి నెమ్మది దొరకదు ఎక్కడ. అందుకనే ఇక్కడే చేస్తూ ఉన్నాను నేను. నా పేరు దర్శన్, నా ఊరు రంగసముద్ర, నా తాలూకు పాగోడ తాలూకు, నా డిస్టిక్ తుమ్కూరు డిస్టిక్. నా ఛానల్ పేరు ప్రపంచ దర్శకుడు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.